మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డిగూడెం. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ రిజర్వేషన్తో పాటుగా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు, ఆధార్, పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సేవలు అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్. ప్రతిభ స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్ఈబీ స్టేషన్లో పలు కేసుల్లో సీజ్ చేయబడ్డ ద్విచక్ర వాహనాలకు బుధవారం మధ్యాహ్నం బహిరంగ వేలంపాట నిర్వహించామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ కె రామకృష్ణ తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లో మొత్తం 33 వాహనాలకు వేలంపాట నిర్వహించామన్నారు. రవాణా శాఖ అధికారుల నిర్ణయం మేరకు ఈ వాహనాలకు 4,16,000 రూపాయల ధర నిర్ణయించామన్నారు. వాహనాలు సొంతం చేసుకున్న వాహనదారులు జీఎస్టీని చెల్లించాల్సి ఉందన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని హక్కుల్ని కొనుగోలుదారులకు లభిస్తాయని తెలిపారు. అక్రమ మద్యం, గంజాయి, సారా లాంటి మత్తు పదార్థాలు కలిగిన రవాణా చేసిన పలు కేసులు చిక్కుకోవడంతో పాటుగా వాహనాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ పట్టాభి చౌదరి, ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. సూపరింటెండెంట్ కె రామకృష్ణ ఏలూరు ఈరోజు జంగారెడ్డిగూడెం ఎస్సీబీ స్టేషన్ నందు 33 వాహనములు కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఆక్షన్ వేయడం జరుగుతుంది. సుమారు అప్సెట్ ప్రైజ్ 4,16,000 రూపాయలు. దానికంటే ఎక్కువ బెడ్డర్స్ చాలామంది పార్టిసిపేట్ చేశారు. 50 మంది వరకు బెడ్డర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు జరుగుతుంది. ఆదాయం ఎక్కువగా వస్తుందన్నమాట. ఇంకా ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు పరిధిలో 7 స్టేషన్లు ఉన్నాయి. నిరంతరం కూడా కేసులు నమోదు చేసి నేరగాలను విధించి జైలుకు పంపించడం జరుగుతుంది. గంజాయి కేసులు సుమారు 26 కేసులు పట్టుకున్నాం. 26 కేసుల్లోనే 25 కేసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. ఒక కేసు మాత్రం పెండింగ్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. నాటు సారాయి, అక్రమ మద్యము చేసిందా రవాణా చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఎటువంటి నేరాలు పాల్పడవద్దు. అటువంటి నేరాలు పాల్పడితే కఠినమైన చర్యలు కొత్తగా ఏర్పడిన చట్టం ద్వారా కఠిన శిక్షలు విధించడం జరుగుతుంది. కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినాయక చట్టాల ద్వారా కూడా కఠినంగా శిక్షణ జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పరిధిలో చెక్ పోస్ట్, తాటాకులగూడెం చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం, నిరంతరం గస్తీ ఏర్పాటు చేయడం జరిగింది. చెక్ పోస్టులో కేసులు కూడా ఎక్కువగానే నమోదు చేయడం జరిగింది. అక్కడ ఎన్ని కేసులు పడ్డానికి చెక్ పోస్టులో దగ్గర 26 కేసులు. ఇది అక్కడ తాటాకులగూడెం చెక్ పోస్టులో 26 కేసులు నమోదు చేసాం. ముద్దాయిలు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం.